గృహ ప్రవేశాలు ఉంటాయి కదా, షాపులు ఉంటాయి కదా, మరి మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తూ ఉంటారు? మీకు కాలు పెడితే మంచిది అని అంటారు, మేము శుభకార్యంలోకి వస్తే మంచిది అంటారు. దీని వెనకాల ఒక గొప్ప అర్థం ఉంది. రాజాది రాజుల కాలంలోనే, పూర్వకాలంలో దేవాతి దేవతల కాలంలోనే శ్రీరాముడు అరణ్యంలోకి వెళ్ళే ముందు తన వెంట ప్రజలు వెళ్ళేవారు. శ్రీరాముని వెనకాల వెళ్తున్నప్పుడు బరువైన నేనే భరిస్తాను అని చెప్పేసి అరణ్యంకి వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళని వెళ్ళమన్నారు, మగవాళ్ళని వెళ్ళమన్నారు. మమ్మల్ని వెళ్ళమనలేదు. మళ్ళీ శ్రీరాముడు వెనక్కి వస్తున్నప్పుడు మమ్మల్ని చూసి మిమ్మల్ని అప్పుడే వెళ్ళమన్నాను కదా అంటే, ఆడవాళ్ళని వెళ్ళమన్నారు ప్రభు, మమ్మల్ని వెళ్ళమన్నారు, మమ్మల్ని వెళ్ళమనలేదు, ఆడవాళ్ళని మగవాళ్ళని వెళ్ళమన్నారు, మమ్మల్ని వెళ్ళమనలేరు కదా, అందుకోసం మీరు ఆక కోసం వెయిట్ చేస్తున్నాం అంటే అప్పుడు శ్రీరాముడు అన్నమాట, మీరు ఇలా నా కోసం ఇలా ఉన్నందుకు మీకు ఒక వరం ఇస్తున్నాను అని చెప్పేసి మాకు ఒక గొప్ప వరం ఇస్తాం. మీ నోట ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు గొప్పగా ఉంటారని చెప్పేసి మాకు శ్రీరాముడు ఒక వరం ఇచ్చాడు. అదే ఉద్దేశంగా వీళ్ళు ఇంటికి వచ్చి ఆశ్రయితే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మమ్మల్ని గృహప్రవేశాలకు పెళ్లిళ్ళకి కానీ పిలుస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఒక నా క్వశ్చన్ వచ్చేసింది. ఓకే, మీరు దుకాణాలకు మీరు శుభకాలు పెట్టడం శుభం జరుగుతుంది అంటున్నారు, అందులో ఒక జాబ్ దొరుకుతుంది కదా, మీకు అనవసరంగా ఇంకా వెతకాల్సిన అవసరం లేదు. ఒక షాప్ లో ఒక అవకాశం ఉంటుంది కదా. ఏం షాప్ అండి? ఇప్పుడు ఏ షాప్ అయితే అనుకుంటున్నారు, ఒక షాప్ గా తీసుకుందాం. ఓకే, మీ కాలు మంచిగా ఉంటుంది, మీ కాలు మోపడం వల్ల అని అనుకున్నప్పుడు ఏకంగా అందులోనే జాబ్ చేస్తే ఆ దుకాణం ఇంకా వెలిగిపోతుంది కదా. వెలిగిపోతుంది, కానీ మాటలు అన్నంతగా జీవితంలో అది జరగదు. చూడండి, ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక సన్నిహితంగా చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండే నాతో పర్సనల్గా మాట్లాడతారు. పబ్లిక్లో నాతో మాట్లాడాలంటే సంకోచిస్తారు. అది వాడి ప్రాబ్లం కాదు, సొసైటీ ప్రాబ్లం. అరే వాళ్ళతో నీకు మాట్లాడుతున్నావు ఏంట్రా, వాళ్ళతో నీకు క్లోజ్ ఉన్నావు ఏంట్రా అని చెప్పేసి మాట్లాంటారు. మాకు ఇవ్వడానికి మా వెనకాల చాలా మంచి పాజిటివ్గా ఉంటారు. అది ముందుకు వచ్చేసరికి పక్కన ఎవరైనా సంకోచిస్తారు. అది మా లోపం అనుకోవట్లేదు, ఇక మేము కూడా అర్థం చేసుకోవాలి. చూడండి, మా వాళ్ళు ఒక టిఫిన్ సెంటర్ పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు, ఒక ఇంట్లో బోర్లు తవ్వడానికి కూడా రెడీ ఉన్నారు, ఒక షాప్ లో వర్క్ చేయడానికి కూడా రెడీ ఉన్నారు. ఏమంటారంటే, వాళ్ళని మీరు షాప్ లో పెట్టుకుంటే మీ కస్టమర్స్ దెబ్బతింటారండి, వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు అని అంటారు. అంటే ఆ దిశగా ప్రయత్నాలు మీరు చేయకనే అట్లా అనుకుంటున్నారా? చేశారు, చాలా మంది చేశారు. ప్రయత్నాలు చేయకుండా అయితే మేము లేవు. ఎందుకంటే మాకు కూడా గౌరవప్రదంగా బతకాలని ఉంటది, కానీ రోడ్లకి బెగ్గింగ్ చేయాలని మాకు ఉండదు కదా. ఆత్మగౌరవం చెప్తానండి, ఇదైతే కరెక్ట్ కాదు. నేను ఒకటి చెప్తాను. నేను ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, నిహారికను 100% మంచి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చొని పెట్టినప్పుడు అంత కరెక్ట్ గా కనపడదు. ఓన్లీ నాకు తెలిసి మీ వాయిస్ వల్ల ఏర్పడతారేమో, కానీ ట్రాన్స్ లెక్క ఏర్పడడానికి అవకాశం లేదు. దానికి సంబంధం లేదు. టిఫిన్ చేస్తారు, తయారు చేస్తారు, ఇస్తారు. దాంట్లో వాడు అద్దనాడు వాడు ఉంటారండి. ఎందుకంటే ఈ సమాజంలో మాకు ఒక గుడ్ స్ట్రాంగ్ ఐడెంటిటీ లేదు. ఆ ఐడెంటిటీ వచ్చేంత వరకు మాకు విమర్శలు తప్పవు. మీకు నచ్చచ్చు, కొంతమందికి నచ్చుకోకపోవచ్చు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ ని గొప్ప వరంగా భావిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళు అంటే మంచిది కాదు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళతో ఏంది అని కొంతమంది ఉన్నారు. రెండు రకాల మనుషులు ఉన్నారు. అంటే నా ఉద్దేశం అంటే, మీకు అంటే రికగ్నైజ్ చేయడానికి ఒక వాయిస్ తప్పించి నాకైతే అందరూ నిహారికలా ఉండరు కదండి. ఒక నిహారికని అందంగా ఉండాలి, అందరూ అందంగా ఉంటే బాగుంటుంది. అక్కడ నిహారిక ఒక్కదానికి బతుకు కాదు, అందరికీ బతుకు కావాలి. అందరూ వర్క్ చేయాలంటే అందరు నిహారికలా ఉండాలని రూల్ లేదు. అందరూ ఐడెంట్ చేసి మంచిగా ఉండాలని, అందరికి మంచి మనసు ఉండాలని రూల్ లేదు. సరే, ఇప్పుడు మీరు ఏదైతే మీరు బెగ్గింగ్ చేస్తారు కదా, బెగ్గింగ్ చేయడానికి అంటే బ్రతకడానికి మాత్రమే బెగ్గింగ్ చేయడమే కాకుండా ఇంకా వేరే ఉంటుంది కదా, మీరు వసూలు చేసిన డబ్బులు పంచుకోవడం లాంటివి అవన్నీ చేసి మేము వసూలు చేసిన అంటే మేము బెగ్గింగ్ చేసిన డబ్బులు ఒక దగ్గర ఉండి అందరికి సమానంగా పంచుకుంటాము. ఎందుకంటే మాకు కొంత గురువులు ఉంటారు. ఇది ఒక మేము వర్క్ చేసే పోదామంటే వర్క్ ఉండదు మేము సంపాదించుకోవడానికి. సో మాకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే బెగ్గింగ్. ఆ బెగ్గింగ్ వచ్చిన మనీ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్కదానికి హోన్ హౌస్ ఉంది, మిగతా వాళ్ళకి లేదు. నార్మల్ పీపుల్ కి ఆ హౌస్ రెంట్ 4,000 2,000 ఇస్తే ఆ రెంట్ వచ్చేసి మాకు 6,000 తీసుకుంటారు. ఎందుకు అంటే మాకు రూమ్స్ ఎవరు ఇవ్వరు వీళ్ళ అని చెప్పేసి. ఆ ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశాను. చాలా అలాంటి ప్రాబ్లం 2-3 సార్లు ఫేస్ చేశాను. ఇంటి రెంట్ దగ్గర వచ్చేసి సాధారణ పీపుల్కి అట్లా ఇచ్చి మాకు అట్లా ఇచ్చి తప్పని పరిస్థితి మేము ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఉండడానికి ఇల్లు లేవు కదా. సో గవర్నమెంట్ కూడా మాకు ఎట్లా అంటే అలర్ట్ చేయలేదు.
సో తప్పని పరిస్థితిలో ఉండడానికి ఎక్కడ తిరిగి వచ్చినా కావాల్సింది ఇల్లే. దానికోసం రూపాయి పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎక్కువ రెంట్ అయినా మేము ఉంటాము. తర్వాత మేము ఇలా అందంగా రెడీ కావాలంటే మాకు లిప్స్టిక్ కావాలి, మాకు రకరకాలుగా అవి కావాలి, వాటికి కావాలంటే డబ్బులు తెచ్చుకోవాలి. ఇలా అందంగా కనిపిస్తున్నాము అని అంటే మా లోపల చాలా బాధ ఉంటుంది. ఇంత అందంగా కనిపిస్తేనే మాకు బయట రూపాయి ఇస్తారు, బయట మమ్మల్ని మా స్మైలింగ్ ఆ పెదాల రంగు ఉంది చూడండి, ఎర్రగా కనిపిస్తుంది. ఆ పెదాల రంగు మా సో కోసం వేసుకోవట్లేదు. మా బ్రతుకుల్లో చిరునవ్వు, మా బ్రతుకుల్లో ఎంత బాధలున్నా ఒక చిరునవ్వు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ స్మైల్ తో వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోయింది. ఓన్లీ ఇది నిహారికకు సంబంధించిన డైలాగ్ ఇది. ఎందుకంటే వేరే లిప్స్టిక్ పెట్టడంలో దాంట్లోకి మీరు చెప్పేదానికి తేడా ఉంది. లిప్స్టిక్ ఎందుకు పెట్టుకుంటారు, అందంగా కనపడాలి. ఈ మా బాధను బయట కనిపించుకోకుండా మేము లిప్స్టిక్ ని కవర్ చేసుకుంటాం, అంతేనా? అంతే, ఇంకా వేరేం లేదు. ఈ మేకప్ అనేది చూడండి, మేకప్ వేసి 2 hours 3 hours ఉంటుంది. తర్వాత మళ్ళీ మా ఇంటికి మేము వస్తాం. మా ఇంటికి వచ్చిన తర్వాత మా బాధలు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ మేకప్ అనేది శాశ్వతం కాదు, మా బ్రతుకు కోసం అంతే. బతికే మేకప్ అవుతే బాగుండదు, కానీ అది అవుతుందో కాదో తెలియదు. మీ గురువు ఎవరు? మా గురువు లైలా గారండి, తెలంగాణ స్టేట్ ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్, వరంగల్లో ఉంటారు. సరే, ఇప్పుడు మన తెలంగాణ మట్టుకు ఎంత, 1 లక్ష దాకా ఉంటారా? ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా కలిసి ఎప్పుడైనా మీటింగ్ లాంటివి చేసుకుంటాము. 3 months ఒకసారి, 1 month ఒకసారి. ఒక డిస్ట్రిక్ట్ నుంచి 2 transgenders ని నియమించారు THCS గ్రూప్ అని చెప్పేసి. ప్రతి తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అంతమంది ఒక 2 members ని తీసుకొని ఒక గ్రూప్ ఫామ్ జరిగింది. మా కష్టాలు ఏంటి, మా డిమాండ్స్ ఏంటిది, మేము ఉండడానికి ఎలా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ప్రణాళికను ఏర్పరిచి మాకేం కావాలి, మనం ఎలా ఉంటామన్నది ప్రతిసారి మేము ప్రభుత్వానికి అందిస్తూనే ఉన్నాము. ఒక్క చప్పట్లు కొడితే శబ్దం కాదు, 100 చప్పట్లు కొడితే శబ్దం. అలా అని చెప్పేసి ద గ్రేట్ మా లైలా మేడం గారు ఈ గ్రూప్ని కండక్ట్ చేసి ఒక ప్లాన్ చేసి ఎలా అయితే మనం గవర్నమెంట్ దృష్టిలో రీచ్ అవుతాం, ఎలా అయితే మనం సొసైటీకి రీచ్ అవుతామని చెప్పేసి ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటి వరకు అయితే మేము చాలా ఫైట్ చేస్తున్నాం కూడా. బికాస్ కమింగ్ అప్ జనరేషన్ చూడండి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మా దానిలో డిగ్రీస్ అని చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ 40+ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ జాబ్ వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫైడ్ కాదు. సో మేము చేసే ఫైట్ ఏంటంటే కమింగ్ అప్ జనరేషన్ కోసం, మా కోసం అయితే కాదు. మా కష్టాలు మేము పడ్డాం, మా కష్టాలు ఎదుటి వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు మీ అమ్మగారు, మీ తమ్ముడితో, మీ అక్కతో అనుబంధం కొనసాగుతుందా? ఉంది, వస్తారు పోతారు. ఓన్లీ ఆర్థిక అనుబంధం? ఆర్థిక అనుబంధం అంటే ఇంకా అంతే. అమ్మ నాన్న కాదు, ఈ రోజుల్లో ఎవరు మాకు దగ్గర అవుతున్నారంటే అది మా వెనకాల ఉన్న డబ్బు కోసం అంతే. ఒక అమ్మ నాన్న నేను ఆల్మోస్ట్ రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ. అదే ఒక ఆడపిల్ల అయితే ఇలా వదిలేసేవాళ్ళు కాదు కదా, అదే కుంటి వాళ్ళు అయితే ఇలా వదిలేసేవాళ్ళు కాదు కదా, గుడ్డి వాళ్ళు అయితే ఇలా వదిలేసేవాళ్ళు కాదు కదా. మా పిల్ల అని చెప్పేసి ఆడుకునేవాళ్ళు. ఇంత అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి.